వెల్కమ్ టు టుడే టుమారో. ఒకప్పుడు ప్రగతి భవన్, ఇప్పుడు అదే ప్రజా దర్బార్. ప్రగతి భవన్, ప్రజా దర్బార్కి తేడా ఏంటి? ఒకప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే మొత్తం కేసీఆర్, కవితక్క, కేటీఆర్ చేతుల్లోనే ఉండేది అనే మాటలు చాలా వినిపించాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సీఎం అయిన రెండవ రోజే ప్రగతి భవన్ ని ప్రజా దర్బార్ అని పేరు మార్చి సామాన్యుడు సైతం వెళ్ళి రేవంత్ని కలవాలి అనుకున్న క్షణమే రేవంత్ రెడ్డిని కలిసే ఛాన్స్ దొరికింది. ప్రతి ఒక్క పౌరుడు, సామాన్య మహిళలు అందరూ ఎవరికి ఉన్న సమస్యలను వాళ్ళు సర్టిఫికెట్లు పట్టుకొని ప్రజా దర్బార్కి వెళ్తే చక్కగా అక్కడికి లోపలికి రానిస్తారు. మీ చెంతకే తెచ్చి వాటర్ కూడా ఇస్తారు. ఇంకా అక్కడ ఉన్న మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఒకవేళ రేవంత్ రెడ్డి అవైలబుల్ లేకపోతే సీతక్క కానీ మిగతా మంత్రులు ఎవరైనా ఉండొచ్చు అని చెప్పారు. చాలా మంది ఇవ్వాలే మొదటి రోజు మేము వెళ్ళి చూసాము. నరేష్, మనం వెళ్ళినప్పుడు ఎంత క్రౌడ్ ఉండే ప్రజా దర్బార్లో. అసలు నార్మల్ ప్రజలందరూ జస్ట్ చుట్టాల ఇంటికి వెళ్ళొచ్చిన విధంగా వెళ్ళి అక్కడ వాళ్ళ సమస్యలను చెప్పుకొని వచ్చారు. నార్మల్గా వాళ్ళ రెస్పాన్స్ కూడా ఎట్లా ఉంది, అసలు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు. దీని మీద నువ్వేమంటావు? అంటే రేవంత్ రెడ్డి సీఎం అయిన రెండవ రోజు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు కదా, ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందంటావా? అవ్వచ్చు, ఎందుకంటే మనం ఒక రోజుతో దీన్ని కూడా మనం జడ్జ్ చేయలేము. సో ఫస్ట్ డే అయితే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అంటే కొత్తగా అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు అన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఆయనకు థాట్స్ ఉంటాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి మనం చూసాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మంది ఆయన కంగ్రాచులేట్గా ఆయనతో దిగిన ఫోటోలు పెడుతున్నారు. అంటే చాలా గ్రౌండ్లో ఉన్నాడు. అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ అయ్యిండు తప్పితే ఎప్పుడు మంత్రి కాలేదు, నేరుగా ముఖ్యమంత్రి అయ్యిండు. చాలా అరుదు. అంటే ఒక మంత్రిగా చేయకుండా, ఏ శాఖకు పని చేయకుండా ఎమ్మెల్యేగా గెలిచి నేరుగా ముఖ్యమంత్రి అవ్వడం రేవంత్ రెడ్డి ఒక డిఫరెంట్గా చెప్పుకోవచ్చు. అంటే ఒక కొత్త రకంగా కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి అరుదుగా ఉంటాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నరేష్, ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రతిపక్షాలు కావచ్చు, రేవంత్ రెడ్డి నచ్చని వాళ్ళు కావచ్చు, కొందరు నార్మల్ సామాన్య పీపుల్లే కావచ్చు, కార్యకర్తలు అయి ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు, అలా వచ్చి ఇలా సీఎం అవ్వడం కొందరు జీర్ణించుకోలేకపోవచ్చు. అంటే అలా వచ్చి ఇలా సీఎం అయ్యాడు అన్నది నాట్ కరెక్ట్ అది. ఎందుకంటే అలా వచ్చి ఇలా సీఎం కాలేదు, చాలా స్ట్రగుల్ చేసిండు రేవంత్ రెడ్డి. ఆయన రాజకీయ ప్రస్థానము అవన్నీ పక్కకు పెట్టేస్తే ఆయన ప్రజాప్రతినిధిగా గెలిచింది ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ గెలిచి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇండిపెండెంట్గా గెలిచి అధికార కాంగ్రెస్లోకి వెళ్ళకుండా ప్రతిపక్ష టీడీపీలో జాయిన్ అయ్యాడు. 2009లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు. అప్పుడు 2009లో కేసీఆర్, చంద్రబాబు ఒకటిగా పోటీ చేశారు, మహాకూటమి. సో అప్పుడు ఎన్టీఆర్ని అక్కడ కొడంగల్కి తీసుకెళ్ళి ఆయన ప్రచారం చేయించుకొని అక్కడ కొడంగల్లో ఎమ్మెల్యేగా గెలిచిండు. రెండోసారి 2014లో మల్కాజ్గిరి ఎంపీ అడిగిండు. అయినప్పటికీ ఆ చంద్రబాబు ఇవ్వనప్పుడు ఆయన మళ్ళీ కొడంగల్లో నిలిచినాడు. మూడోసారి ఆయన ఓడిపోయినప్పుడు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయిన. అంటే మేము ఎందుకంటే దగ్గరగా చూసాము రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు కొంతమంది ఆయన ఫాలోవర్స్ కానీ ఆయనతో తిరిగే వాళ్ళందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే చుట్టాల ఫంక్షన్లో కూడా ఆయన వెళ్ళలేదు. అంటే మనస్తాపం. ఒకవైపు 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన 2016లో జైలుకి వెళ్ళిండు. వాళ్ళ అమ్మాయి పెళ్ళప్పుడు జైలు నుంచి ఎంగేజ్మెంట్కి వచ్చి వెళ్ళడం జరిగింది. అప్పుడే ఆ ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ ఎన్ని అక్రమ కేసులు నువ్వు పెట్టినా కూడా నేను నిన్ను వదిలిపెట్టాను, మళ్ళీ తిరిగి వస్తా అని చెప్పి మీసం తిప్పి మరీ వెళ్ళాడు, బయటకు వచ్చాడు. కానీ 2018 అంటే టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిండు. కానీ 2018లో ఆయన ఓడిపోయాడు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే కాంగ్రెస్ పార్టీలో. అలాగే ఆయన సొంతంగా కొడంగల్లో ఓడిపోయినప్పుడు చాలా మనస్తాపానికి గురయ్యాడంట. ఈవెన్ చుట్టాల్లో వాళ్ళ రిలేషన్స్లో పెళ్లిళ్ళకి కార్డు ఇచ్చినప్పటికీ ఎవ్వరు పెళ్లిళ్ళకి వెళ్ళకుండా చాలా రోజులు టూర్కి వెళ్ళిపోయాడు. టూర్కి వెళ్ళినప్పుడు ఆయన సొంత మనుషులు అంటే ఆయన టూర్కే ఆయనతో వెళ్ళిన వాళ్ళు స్టేటస్ పెట్టినప్పుడు నేను చూసినాను. అంటే టూర్లో కూడా చాలా గాఢంగా ఆయన ఆలోచించుకుంటూ కారులో ఏదో ఫారెస్ట్ ఏరియా ఉంది, గాఢంగా ఆలోచించుకుంటూ అంటే ఒక మనోవేదన బాగా గురయ్యండి రేవంత్ రెడ్డి. ఆ మనోవేదన గురైనప్పుడు ఏమవుతుంది, ఎవరైనా బాగా స్ట్రగుల్ అయినప్పుడు రెండు అవుతాయి. ఒక లైట్ తీసుకొని వాళ్ళకు రిలాక్స్ అవుతుంటారు, ఎందుకులే బాధపడడం, రిలాక్స్ అయిపోదామని. కానీ ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు నిద్రపోయినా, పడుకున్నా, స్నానం చేస్తున్నా, ఏం చేసినా కూడా వాళ్ళకి ఎప్పుడైతే దెబ్బతిన్నదే గుర్తొస్తుంటుంది, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా నాకు అనే టైం కోసం వెయిట్ చేసిండు. 2019లో ఆ టైం వచ్చింది. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ తీసుకుంటూ గెలిచిండు. గెలిచినాక సవాల్ చేసిండు వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్ అయిన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవ్వడం కూడా ఆయన ఇంకా 20 ఏళ్ళు కూడా పూర్తి అవ్వలేదు. కేవలం నాకు తెలిసి 2007లో ఆయన కెరియర్ స్టార్ట్ చేస్తే 2021లో ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. అంటే ఒక పాలిటిక్స్కి ఎంటర్ అయ్యి ఒక 14 సంవత్సరాల్లోనే ఒక పార్టీకి రాష్ట్ర
రాష్ట్రానికి అధ్యక్షుడు అయినంటే అదే పెద్ద గ్రేట్ అచీవ్మెంట్ రేవంత్ రెడ్డిది. అలాంటిది ఈసారి ఆయన ఎక్స్పెక్ట్ కూడా ఎవరు చేయలేదు. హంగ్ వస్తుంది అనుకున్నారు చాలా మంది. తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ మెజారిటీ టీఆర్ఎస్ కి రాకపోయినా హంగ్ వస్తుంది, కాంగ్రెస్ డౌట్ అన్నారు. కాకపోతే వేవ్ వచ్చింది. రేవంత్ రెడ్డి ఒక క్యాపబుల్ లీడర్ అనమాట. ఆ వేవ్ కి అనుగుణంగా ఆయన కూడా వర్క్ చేసిండు. ఆయన ఒక్క నియోజకవర్గం కాదు, అన్ని నియోజకవర్గాల 119 నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి తిరిగిండు. ఏ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, జానారెడ్డి కానీ, లేకపోతే దామోదర రాజనరసింహ కానీ, కోమటిరెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైండు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి అన్ని నియోజకవర్గాలు సుడిగాలి పర్యటన చేశారు. ఒకవైపు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ తిరిగితే ఇటువైపు రేవంత్ రెడ్డి ఒక్కడే తిరిగాడు. తిరగడం ఒక్కడే కాకుండా ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి నాయకులను తెచ్చుకునే క్రమంలో సక్సెస్ అయ్యిండు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జాయినింగ్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యిండు. పార్టీ నడిపించిండు, ప్రచారం చేసిండు. మొత్తానికి ఆ వేవ్ తగ్గట్టు ఆయన కూడా క్యాపబుల్, అంటే ఒక వేవ్ వచ్చి రావడమే కాదు, నాయకుడు కూడా నాయకత్వం కరెక్ట్ గా ఉండాలి. మంచి నాయకత్వం ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి. రైట్. అంటే ఎన్నికల ముందు ఎలాంటి ఎత్తుగడలు వేస్తే పార్టీ గెలుస్తుంది, ఎలాంటి ప్లానింగ్స్ చేస్తే పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి అనే మొత్తం ఆలోచనలు కానీ డెసిషన్స్ కానీ రేవంత్ రెడ్డి ఒక్కడే తీసుకున్నాడంటావా? రేవంత్ రెడ్డి ఒక్కడే తీసుకున్నాడు. ఇంకోటి రేవంత్ రెడ్డికి నార్మల్ గా రేవంత్ రెడ్డి వీడియోస్ చూస్తుంటాం, మేమ్స్ అవి వస్తుంటాయి. కోప్పడుతూ ఉంటాడు, ఫోటో దిగేటప్పుడు ఊకేస్తాడు, అవన్నీ కూడా చేస్తాడు. అంటే ఇది రేవంత్ రెడ్డి డౌన్ నుంచి వచ్చిన వ్యక్తి. కోప్పడినా కూడా ఎప్పుడు సమయస్ఫూర్తితో ఉంటాడో, ఎప్పుడు అన్ని ఆలోచించి. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, ఒక రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఆయన కాలు బయట అడుగు పెడితేనే కొన్ని కోట్ల వ్యవహారం. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా లక్షల్లో ఖర్చు అవుతుంది. ఎంబడి కార్లు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఉంటుంది. ఈ రోజుల్లో డబ్బు లేనిది అసలు రాజకీయమే లేదు. అలాంటిది ఆయన అవుతాడా అవడా అనే ఒక గ్యారంటీ లేకుండా, అంటే రిజల్ట్ ఎవరికి అనుకూలంగా వస్తుందో చెప్పలేము. 2018లో మహాకుటుంబం గెలుస్తుందని సర్వేలన్నీ చెప్పినాయి. లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు చెప్పారు. ఈసారి మొత్తం కాంగ్రెస్ వస్తుంది వేవ్ ఉన్నప్పటికీ కూడా రిజల్ట్ చెప్పలేము మనం. ఎందుకంటే ఇప్పుడు 5 రాష్ట్రాల్లో పోటీ చేస్తే మిగిలిన చోట్ల అంతా బీజేపీ వచ్చింది, తెలంగాణ మాత్రమే కాంగ్రెస్ వచ్చింది. ఒకవేళ ఇక్కడ బీజేపీ కనుక 20 నుంచి 30 సీట్లు వస్తే హంగ్ వచ్చేది. అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి గవర్నమెంట్ ఏర్పడింది. అది ఏమైనప్పటికీ రేవంత్ ఎక్స్పెక్ట్ చేయలేము, అంటే అలా కూడా జరగొచ్చని చాలా మంది డౌట్ గా ఉన్నారు. ప్రజా దర్బార్ దగ్గర ఆయన కాన్వే వెళ్తుంటే చూస్తే ఏమనిపిస్తుంది అంటే, అరే ఒక మనలాంటి వ్యక్తి, అంటే మనకు అందుబాటులో ఉన్న నాయకుడు వెళ్ళి కలిస్తే అంటే రోజు మనం అందుబాటులో ఉండే నాయకుడు, మనము నార్మల్గా వెళ్ళి కలిసేంత ఉన్న నాయకుడు, అలాంటిది సీఎంగా పోతున్నాడు అంటే మన ఎంబడి ఉన్నటువంటి పర్సనే సీఎం అయ్యిందనే ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఆయన కాన్వేలు వెళ్ళేటప్పుడు అరే మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడు వస్తా, తిరిగి వస్తా ఒక రౌండ్ అన్నట్టు అట్లా కార్లు వెళ్ళిపోతుంటారు. అంటే అందరికి ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి ఈరోజు సీఎం అయినట్టయితే నాకు అనిపిస్తుంది. రైట్. అయితే ఇంతకు ముందు అంటే తెలంగాణ రాకముందు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు ఏవైనా కావచ్చు, ఏమన్నారు, ఢిల్లీలో ఉంటే అంటే పెద్దలు ఢిల్లీలో ఉంటారు, ఏ డెసిషన్ అయినా ఢిల్లీ వరకు మోసుకెళ్ళి తీసుకొచ్చేసరికి ఆ పని కంప్లీట్ అవుతుంది అనే కొన్ని ట్రోల్స్ జరిగినాయి. కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, బీజేపీ నాయకులు ఎవరైనా కావచ్చు. సో ఇట్లాంటి మాటలు మనం అన్ని విన్నాం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అయ్యాడు, అంటే రేవంత్ రెడ్డి ఇక్కడే ఉంటాడు. సో ఇక్కడే ఉన్నప్పుడు ఢిల్లీ దాకా ప్రతి విషయాన్ని తీసుకెళ్లకుండా రేవంత్ రెడ్డి సాల్వ్ చేసే ఛాన్స్ ఉంది ఇప్పుడు. సో చాలా మంది మన రేవంత్ రెడ్డే కదా, ఇందాక నువ్వన్నట్టుగానే మన ఫ్రెండ్ ఏదో సీఎం అయినంత ఈజీగా సంబరపడిపోతున్నారు జనాలు. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక మంచి విషయం ఇదని చెప్పుకోవచ్చా? ఆ ప్రగతి భవన్ ని ప్రజా దర్బార్గా మార్చడానికి సోనియా గాంధీ పర్మిషన్ తీసుకున్నా, లేకపోతే అక్కడ ఇనుప కంచెలు ఏవైతే ఉన్నాయో అవి గూలగొట్టించడానికి సోనియా గాంధీ పర్మిషన్ తీసుకున్నా, లేదు ఈ ప్రజా భవన్ లో ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తున్నాను మేడం నాకు అన్న అప్లికేషన్ పెట్టుకొని నేను ప్రజా దర్బార్ ఏర్పాటు చేద్దాం అనుకుంటాను మేడం, మీరు నాకు పర్మిషన్ ఇవ్వడానికి పెట్టుకుంటా. కేవలం కీలక విషయాలే కేంద్రం చేతిలో ఉంటాయి. అంటే ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకోవడము, లేదా రాష్ట్ర కమిటీలో చేంజ్ చేయడము, ఏవైనా ఇంపార్టెంట్ ఉంటేనే అవి అక్కడ వాళ్ళతో అడిగి, అంటే వాళ్ళ పర్మిషన్ కానీ లేకపోతే వాళ్ళకి చెప్పి చేయాలి తప్పితే మిగతా ముఖ్యమంత్రిగా ప్రజా శ్రేయస్సు కోసం ఏ పని చేయడము రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము ఇప్పుడు మన సొంత ఆఫీస్ అనుకోండి, మన డెసిషన్లు ఉంటాయి, కింద వాళ్ళకి చెప్పాలి. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్, అంటే అప్పటి టీఆర్ఎస్, ఆయన పార్టీ పెట్టినప్పుడు చాలా మంది ఉన్నారు. ఆయన పార్టీ పెట్టినప్పుడు ముఖ్యంగా మనకు మొన్న గాదే గారు చెప్పారు, గాదే అయినయ్య గారు చెప్పారు. అయితే పార్టీ పెట్టేటప్పుడు చాలా మంది కలిసి పార్టీ పెట్టారు. నాయన్ నరసింహారెడ్డి లాంటి వాళ్ళు పార్టీ జెండా దాంట్లో మేము కూడా ఉన్నాము, మాది కూడా అన్నారు. విజయరామారావు, ఈటెల రాజేందర్ స్వయంగా అన్నాడు పార్టీ జెండా తయారడంలో నేను కూడా ఉన్నా, అది అందులో మా కష్టం కూడా ఉంది, కేసీఆర్ ఒక్కడేం కాదని చెప్పి.
అట్లా అన్న వాళ్ళందరినీ అంటే అందరినీ సస్పెండ్ చేసింది కేసీఆర్. పార్టీ కేసీఆర్ది, కేటీఆర్ది, హరీష్ రావుది, కవిత. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఉండే రాజయ్య. గతంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య మంత్రి ఉండే, ఆరోగ్య శాఖ మంత్రి. ఆయనని మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేసిండు, బర్తరఫ్ చేసిండు ఆయన. అంటే తీసేసిండు అందులో నుంచి. అంటే ఏ డిసిషన్ అయినా ఇప్పుడు ఈ పార్టీ ఏది బీఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ కనసన్నలో నడుస్తుంది. ఏ డిసిషన్ అయినా కేసీఆర్ తీసుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు ఉంటారు, మొహమ్మద్ అలీ ఉండు. ఇప్పుడు మంత్రులు కేసీఆర్ తర్వాత ఎవరు హోంమంత్రికి వస్తుంది, సీఎం తర్వాత హెచ్ఎం హోమ్ మినిస్టర్ కి ఉంటుంది. ఇక్కడ రాష్ట్రంలో ఎవరికి ఉన్నాయి రైట్స్ అంటే కేసీఆర్ తర్వాత కేటీఆర్ కి ఉన్నాయి. మధ్యలో హోంమంత్రి వీళ్ళందరూ కూడా డమ్మీ అని ప్రజలందరూ తెలుసు. ఆ ఎమ్మెల్యే గానీ లేకపోతే ఎంపీ గానీ ఒక మంత్రి గానీ ఏమైనా పని చేయాలంటే నేరుగా చేసే అవకాశం ఉందా? కేసీఆర్ కి చెప్పాలి, ఎందుకంటే కేసీఆర్ పార్టీ కాబట్టి. సేమ్ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీది, ఇప్పుడు రాహుల్ గాంధీది పార్టీ. ఏమైనా కీలక విషయాలు వాళ్ళకి చెప్పాలి. కేసీఆర్ ఓన్ ఆఫీస్ లో మన డెసిషన్లు ఉంటాయి. మనం ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తే ప్రతి విషయం బాస్ కి చెప్పాలా, బాస్ చెప్పకుండా చేస్తా అంటే ఈ జాబ్లకి తీసేస్తాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇది సొంత పార్టీ కాబట్టి అట్లా ఉంటది కాంగ్రెస్ పార్టీ అనేది. కానీ నరేష్, కాంగ్రెస్ పార్టీ మనం గత కొన్నేళ్ల నుంచి చూస్తున్నాం, ఎంతో హిస్టరీ ఉన్న పార్టీ అది. ఎంత మందిని వచ్చినా హక్కును చేర్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని ఒక పెద్ద పేరు ఉంది. ఉదాహరణకి రేవంత్ రెడ్డి వేరే పార్టీలో నుంచి వచ్చి కాంగ్రెస్ కోసం ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు. ఆ కష్టం ఈ రోజు ఫలించింది, ఎందుకంటే సీఎం అయ్యాడు కాబట్టి ఫలించింది. కష్టపడ్డ వాళ్ళందరికీ తప్పకుండా ఇక్కడ చోటు ఉంటుంది అని కాంగ్రెస్ నిరూపించుకుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ రోజు కేసీఆర్ గారు ఉన్నారు, నెక్స్ట్ కేటీఆర్. ఒకవేళ బీఆర్ఎస్ ఇప్పుడు గెలిచుంటే కేటీఆర్ గారు నెక్స్ట్ మినిస్టర్ అయి ఉండేవాళ్ళు, ఆ తర్వాత ఆయన కొడుకు అయి ఉండేవాళ్ళు, ఆ తర్వాత హోము కవితకు వచ్చేది, హరీష్ రావు గారికి వచ్చేది. అంటే మొత్తం వాళ్ళ కుటుంబ వ్యక్తులకు మాత్రమే ఇలాంటి మెయిన్ పదవులు దక్కినప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు కదా వచ్చింది, బయట నుంచి వేరే వ్యక్తులు వచ్చారు. రాష్ట్రం చెందినటువంటి ఎమ్మెల్యేలు వచ్చారు. ఇక్కడ అందరికి కూడా అర్థమైపోతుంది ఈ ప్రజా దర్బార్గా మార్చిండు. ఇప్పుడు ఆయన ఇంకో ట్రోల్ కూడా జరుగుతుంది ప్రగతి భవన్ పైన. కేసీఆర్ ఈ ప్రగతి భవన్ 3-4 కోట్ల అయిన అధ్యక్ష, ఇది నా సొంతం కాదు, తెలంగాణకి తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళకు ఉంటది కానీ ఇది నా కేసీఆర్ సొంత భవనం కాదని చెప్పిండు. కానీ దాన్ని ట్రోల్ చేస్తారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గూలగొట్టింది పబ్లిక్ లోపల రానికి అడ్డుగా ఉన్న ఫెన్సింగ్, ఇనుప రాడ్లు తీసేసిండు తప్పితే ప్రగతి భవన్ అసలు ఏం చేయలేదు. దానికి ప్రజా భవన్ గా మార్చిండు, రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తుండు. ఇది ఒక విధంగా చెప్పుకోవాలంటే రేవంత్ రెడ్డికి ప్లస్. ఇంకోటి, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసిండు, తర్వాత మల్కాజ్గిరి ఎంపీగా పనిచేసిండు, రాష్ట్ర అధ్యక్షుడు తప్పితే ఆయన ఎప్పుడు మంత్రి కాలేదు, ఒక హోదా లేడు, ఎప్పుడు పబ్లిక్ ని కలుస్తూ ఉండేవాడు. అలాంటి వ్యక్తి అయింది కాబట్టి మేబీ చేంజెస్ తప్పకుండా ఉంటాయి. రైట్, అంటే ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది అన్నమాట నిజమని ఈరోజు తొందరగా వచ్చిన టైం. రైట్, అంటే నువ్వు అన్నావు ఇందాక వాళ్ళ కూతురు పెళ్లి రోజు సవాల్ విసిరి మరి ఆయన జైలుకి వెళ్ళారు, వచ్చినట్టుగానే ఆయన నిరూపించుకున్నారు అని. సో ఇప్పుడు రివెంజ్ ప్లాన్ ఏమైనా ఉంటుందంటావా? రివెంజ్ ప్లాన్ ఏముండదు అంటే చెప్పలేము. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక నికాస్ అయిన రాజకీయ నాయకుడు, ప్రతిది కూడా గణాంకాలు తప్పకుండా చెప్తారైనా. ప్రతి గణాంకాలు యాక్యురేట్ ఉంటుంది. ఏదో నార్మల్ గా మనం చూస్తున్న కొంతమంది నాయకులు ట్రోల్ అవుతుంటారు, బట్టగలిచి బీదేస్తారు. బండి సంజయ్ మంచి నాయకుడైనా కానీ కొన్ని సార్లు ఒక అవగాహన రహితంగా మాట్లాడుతారు. ఎక్కడికి వెళ్ళి ఏ ఎమ్మెల్యే తిడితే ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలుసుకోక ముందే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడుతుంటాడు. బండి సంజయ్ అక్కడ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అక్కడ ఒక కార్పొరేటర్ ని కొట్టినప్పుడు డైరెక్ట్ పోయి మల్కాజ్గిరికి నీ కబ్జాలు తీస్తా, కిందికేం తీస్తా అని చెప్పి మాట్లాడాడు. ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు ఆయన ఒక మంచి మాస్ లీడరు, అంటే ప్రజాదరణ ఉంది, చాలా మందికి హెల్ప్ చేస్తుంటాడు. ఆయన రియాక్ట్ అయిపోయింది ఈజీగా. అంటే పర్సనల్ గా ఈయన అవి మాట్లాడినప్పుడు అరే గుండు ఏం మాట్లాడుతున్నా అని చెప్పేసి బాగా తిట్టిండు. అంటే రేవంత్ రెడ్డి అట్లా కాదు, నేను పోయి ఇట్లా మాట్లాడితే ఏం జరుగుతుంది, నేను మాట్లాడినాక వాడేమని అంటే నేనేం టార్గెట్ చేయాలా, ఎట్లా మాట్లాడాలా అని అన్ని తెలుసుకొని మాట్లాడతాడు. ఎక్కడ కూడా చరిత్రలో ఇన్ని రోజుల రాజకీయ చరిత్రలో రేవంత్ రెడ్డి ఎక్కడ మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డి తప్పు అనేది మాట్లాడలేదు. 2009లో కూడా రాజశేఖర రెడ్డితో బైస్ పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షి. అంటే పోరాటం పట్టింది రేవంత్ రెడ్డి. అయితే నరేష్, ఇందాక మనం ప్రజా దర్బార్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది రేవంత్ రెడ్డి అంటే ఒక వైఎస్ఆర్ లా కనిపిస్తున్నాడు మాకు అంటున్నారు. మళ్ళీ వైఎస్ఆర్ వచ్చాడేమో అన్నంత మాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సామాన్యుడు ఈరోజు ప్రజా దర్బార్లోకి వెళ్ళాడు. ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంత్రులను కానీ ఎవరినైనా కలవడానికి కొద్దిగా ఛాన్స్ ఉండేది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉండేదో గవర్నమెంట్, ఇప్పుడు మళ్ళీ అలా అవుతుందేమో అన్న ఆశలు రేకెత్తుతున్నాయని చాలా మంది చెప్పారు. సో దాని గురించి ఏమంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారిని ఫాలో అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉందంటారా?
ఇక్కడ ఎట్లా అంటే మనం ప్రగతి భవన్ ఈ ప్రజా దర్బార్గా మార్చారు. అప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ అంటుండే. రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్ అని పిలుస్తుండే. ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని ప్రగతి భవన్ అన్నాడు. ప్రగతి భవన్ అంటే ప్రగతి అంటే డెవలప్మెంట్, అభివృద్ధి, అలాంటి భవన్ అని చెప్పి కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది ప్రగతి భవన్ ని ప్రజా భవన్ అన్నారు. అంటే పబ్లిక్ ది ప్రజా భవన్ అని ప్రజా దర్బార్ నిర్వహిస్తుంది. అదే కంచెలని తీసినప్పుడు మనకి ఏం కనబడుతుంది అంటే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లుండే ఆ ప్రగతి ప్రజా దర్బార్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనకు ఆ బార్కెట్స్ అవి కనబడుతుంటాయి. ఇప్పుడు మనము ఆ బేగంపేట ఏరియాకి వెళ్ళినప్పుడు ఖాళీ మన గ్రిల్స్ తప్పితే లోపల ఎట్లుందో కనబడదు అసలు. సో ఇప్పుడు మళ్ళీ అది కనిపిస్తున్నాయి. అంటే పాత రోజులు అన్ని గుర్తొస్తున్నాయి. ఎందుకంటే ప్రజలు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూసిరు, కేసీఆర్ ఉన్నప్పుడు చూసిరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూసిరు. సో వాళ్ళకి ఆ పాత రోజులు గుర్తొస్తున్నాయి. ఇన్ఫాక్ట్ మీడియా కూడా అసలు ఎలవలేదు. ప్రగతి భవన్ లోపలికి అసలు ఎలవలేదు మీడియా. ఎవరైనా కార్లు వెళ్ళాలన్నా బయటనే ఆపేస్తారు. మీడియా పాయింట్ కూడా బయటే. అసలు ఎవరికి పబ్లిక్ కామన్ పబ్లిక్ అయితే వెళ్ళే అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటరీకి చాలా అరుదుగా వెళ్తుంటాడు. ఇంకా ప్రజా సమస్యలు ఎక్కడ చెప్తారు చెప్పండి. రైట్, ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రజలందరూ చెప్తున్నారు. చూద్దాం ఈ వేవ్ ఇలాగే కొనసాగుతుందా? రేవంత్ రెడ్డి తన మాటను నిలబెట్టుకుంటారా? అంటే ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటారా? సో వచ్చే ఎన్నికల వరకు ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే డెఫినెట్గా